గాంధీ గారంట మనకు స్వతంత్రం తేవాలని పోరాడాడట. పోరాడుతూ ఉండగా అలాంటి ఓ పాస్టర్ గారు అంటున్నాడు, ప్రసంగం చేస్తానంట. అలా వెళ్తా ఉంటే ఆయన రాజ్యము నీతిని వెతకండి, ఆయన రాజ్యము ఈ లోకము సంబంధమైన కాదు, ఆయన రాజ్యము ఆకలి తప్పు లేని రాజ్యము, ఆయన రాజ్యంలో పాపం లేదు అని చెప్తుంటే ఈ గాంధీ గారికి ఏం అర్థం కాక ఆయన రాజ్యం అంట, ఆకలి తప్పులు ఉండమంట, ఆకలి లేక తినకుండా ఎవరు జీవిస్తాడో అని ఆలోచిస్తూ మొదలెట్టాడట. ఆయన కూడా రాజ్యం గురించే కదా పోరాడుతున్నాడు, అర్థమైందా? అయితే పెద్ద చర్చకి వెళ్ళాడంట. ఎక్కడ? ఆయన ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఒక చర్చికి వెళ్ళాడంట. వెళ్తే అక్కడికి వెళ్ళి మంచి బిషప్ గారు ఉన్నాడంట. అక్కడ తెల్లగా వేసుకుని ఇంత ఎత్తేసుకుని ఒక దొరగారు ఉంటే ఆయన్ని ఇంగ్లీష్లో అడిగాడంట. ఈ మాటలు 4 నాకు అర్థం అవ్వట్లేదు బాబు. ఈ మాటలో ఆయన రాజ్యం అంట, ఆకలి తప్పులు ఉండమంట, తినకుండా పూడకుండా ఉండలేకపోతున్నాను, నేను సొట్ట పట్టు ఉండే కానీ ఏం పట్ట అసలు కడుపు ఉంటుందా తాగిందికి, ఎముకలేగా పడతాయి కదా, నాకు తినకుండా ఉండలేకపోతున్నాను, పూటకు 4 సార్లు ఆకలేస్తుంది నాకు. సన్నంగా ఉన్నవాడు ఎక్కువ తింటారు, లావుగా ఉన్నవాడు ఎక్కువ తింటారు. మీరు బాగా చూసినట్టున్నారు. మాటలు ఎలా ఉన్నాయేంటిది, వ్యతిరేకంగా ఉన్నాయి ఈ మాటలు. పొద్దున్న టిఫిన్ చేసినా మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలకు మళ్ళీ ఎలక తోడేస్తున్నాయి కడుపులోను, మళ్ళీ 2 గంటలకు మళ్ళీ తోడేస్తున్నాయి. ఆకలి తప్పు లేకుండా ఎలా ఉంటుంది అని ఆ దొరగారిని అడిగాడంట. ఆ దొరగారు ఏమన్నాడో తెలుసా? మేము తెల్ల క్రైస్తవులము, నువ్వు నల్లోడువు. బాబు అర్థమవుతుందా? అక్కడ 2 సంఘాలు ఉన్నాయి, అర్థమవుతుందా? మీకు ఆరాధన అడ్రస్లు కావాలంటే ఈయన ఇస్తాను. వైఎంసీ ఉన్నది, అక్కడ 50 ఆరాధన జరుగుతాయి. ఇవాళ 50-60 మంది పాస్టర్లు వస్తారు, 50 రకాల ఆరాధన జరుగుతాయి అక్కడ. ఇంకా వెంట తీసుకుని అక్కడ పెడతారు. ఎలా కాదని చెప్తారు. ఏ అన్నం పడితే ఆ అన్నం తింటే కడుపులు ఏమవుతుంది, అదిరుతాయి, పేగులు కుళ్ళిపోతాయి. చూడండి, తెల్లైనా ఏమన్నాడు? గాంధీ గారికి అంత కోపం ఎందుకు వాళ్ళ మీద అని నేను చదివితే ఏమన్నాడు? మేము తెల్లోడు సంఘం, మాది మీ నల్ల పాట ఉన్నాడు, నల్లోడు సంఘం, ఆ నల్ల సంఘంలోకి వెళ్ళి అడగండి, నువ్వు నల్లోడు కదా అన్నాడంట. అయ్యో, బైబిల్లో ఇంతంత మంచి మాటలు పెట్టుకుని ఈ బైబిల్ చదివేవాళ్ళు కూడా ఇలాంటి వ్యత్యాసం ఉందా బాబు? అర్థమవుతుందా? గాంధీ గారు ఏమాలించాడు? తెల్లోడు నల్లోడు కూడా ఉన్నాడు బైబిల్లోను. మీరే బైబిల్ బోధిస్తారు ఇంత మంచి మాటలు. నన్ను దేవుని మాట అడిగితే ఇది ఏంటి అని అర్థమైతే మీరు నల్ల పాస్టర్ బోధిస్తాడో చెప్తాడు. అక్కడ నల్లోడు సంఘం ఉంది వెళ్ళమన్నాడు కదా, ఈ క్రైస్తవులు కూడా మంచోడు కాదు, ఇది కూడా వేస్ట్ బుక్కే అని రక్షణ పొందకుండానే ఏమయ్యాడు? హఠాత్తుగా కాల్చి చంపేశారు.